జగన్ కొత్త రాజధాని మావిగన్ ప్రతిపాదనపై రకరకాల రచ్చ నడిచింది. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ నడిచాయి. రాజధానుల విషయంలో జగన్ ఎప్పటికప్పుడు స్టాండ్స్ మార్చడంపై విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. చివరకు అనుకూల ఎనలిస్టులతో పాటు సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా ఏకిపారేశారు. ఇప్పుడు ఆ జాబితాలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేరారు. మావిగన్ లేదు, తొక్క లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించినట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియోలో స్పష్టత లేదు, కానీ ఆయన మాత్రం మావిగన్ ప్రతిపాదనను గట్టిగానే వ్యతిరేకిస్తున్నట్లు అర్థమవుతోంది. విపరీతంగా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ అయ్యారు. సుదీర్ఘకాలం జైల్లో ఉండిపోయారు. చాలా రోజుల తర్వాత బెయిల్పై జైలు నుంచి బయటకొచ్చారు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్ ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఇప్పుడిప్పుడే గన్నవరం నియోజకవర్గంలో యాక్టివ్ అవుతున్నారు. ఇంతలో జగన్ మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వల్లభనేని వంశీ కొందరు సన్నిహితులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మందుతో పాటు విందు సాగింది ఆ సమావేశంలో. ఈ క్రమంలో వారి మధ్య మావిగన్ చర్చ వచ్చింది. వల్లభనేని వంశీ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయినట్లు ప్రచారం నడుస్తోంది. ఆ పార్టీ వీడియో తీసిన వారు సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. వాస్తవానికి జగన్ మావిగన్ ప్రతిపాదన చేసిన తర్వాత అనుకూల ఎనలిస్టులతో పాటు సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైసీపీ అనుకూల యూట్యూబర్లు సైతం ఆశ్చర్యపోయారు. జగన్ రెడ్డి రాజధానుల స్టాండ్స్ మార్చడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వారు ఉన్నారు. పార్టీకి నిర్ణయం డ్యామేజ్ చేస్తుందని సీనియర్లు కూడా భావించారు. మరికొందరు వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారు. ఈ నిర్ణయంతో కృష్ణా జిల్లా నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం నడిచింది. మాజీ మంత్రి కొడాలి నాని అయితే కనీస స్థాయిలో కూడా స్పందించలేదు.